నేనే ఫోన్ చేశాను, శివప్రసాద్. అర్థమైంది. వినేడి ఇంతకు ముందు వరకు వాడు నా దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు ఈ ఏరియాలో నేను ఎప్పుడు చూస్తున్న కుర్రడితో వాడు పారిపోయాడమ్మా. నేను పట్టుకుందామని ఎంతో ప్రయత్నించాను, కానీ పట్టుకోలేకపోయాను. మీరు వచ్చిన తర్వాత పోలీసులకి వెళ్ళి చెప్దామని. శివ, ఇప్పుడు ఏం చేద్దాం? అది నేను శివ, నేను ఆటో దిగి కొబ్బరి బొండాలోడికి డబ్బులు ఇద్దామని వెళ్ళా. ఆ టైంలోనే వాడు పారిపోయాడు. నాకు నా బిడ్డ కావాలి. నేను నా బిడ్డని వెంటనే చూడాలి. అక్క, మనం వాడిని వెతికి కనిపెడదాం. జనాలు పట్టుకుంటే మోగోడ్లాగా నటించి తప్పించుకోవాలని చెప్పానుగా. నువ్వు చెప్పినట్టే నటించాను, కానీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తానన్నారు. నేను నీ వెనకే ఉండి అంతా చూస్తా ఉన్నాను, అందుకని మంచి కాలం తప్పించుకున్నావు. శివప్రసాద్ అంకుల్ కి తెలిసిన ఆటో అంకుల్ ఆయన మా ఇంటికి ఫోన్ చేశారు. వాళ్ళందరూ నన్ను వెతుక్కొని ఇక్కడికి వచ్చారు, నన్ను ఇంటికి తీసుకువెళ్దామని. అదంతా వాళ్ళ ఊరికే చెప్తున్నారు. నిన్ను వేరే ఎవరి దగ్గరైనా తీసుకువెళ్ళి ఇచ్చేయాలనుకుంటున్నారు. పిల్లల్ని అడుక్కునే వాళ్ళలాగా చేయటానికి చేతులు కాళ్ళు వెరకొట్టి కళ్ళు పీకేసి తీసుకువెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ చేతిలో నిన్ను అప్పగిస్తే నీ జీవితం అయిపోతుంది. శివప్రసాద్ అంకుల్ తో ఆయన ఫోన్ లో మాట్లాడారుగా, ఆ తర్వాతే మా అమ్మ వస్తుందని చెప్పారు. అదంతా నిజమని ఎవరికి తెలుసు? నువ్వు ఆ ఇంట్లో లాక్ చేసి వచ్చేసిన అమ్మాయికి ఏవైందో తెలీదు కదా. తాను చనిపోయి ఉంటే పోలీసులు నిన్నే పట్టుకుంటారు. ఒకవేళ వాళ్ళు మాత్రం పోలీసులతో వచ్చి ఉంటే నువ్వు వెళ్ళి పిల్లల జైల్లో కూర్చునేవాడివి. ఇక మెదట నువ్వు ఎక్కడికి వెళ్ళకర్లా. ఇంత సంతోషమైన జీవితం నీకు ఇంకా ఎక్కడ దొరకదు. బామ్మా, బామ్మా, విను ఎక్కడున్నాడో వివరాలు తెలిసే. విషయం మాత్రం తెలిసింది. వాడు దొరకలేదా? చాలా దూరంగా ఒక చోటు ఉన్నాడని చెప్పారు. వినుని తీసుకురావడానికి అమ్మ, శివప్రసాద్ అంకుల్, సితారా ఆంటీ వెళ్లారు. పోలీసులతో చెప్పుండొచ్చు కదా, వాళ్లే వాడిని తీసుకొచ్చి వదిలేవారు. ఎందుకు అందరూ బయలుదేరి వెళ్లారు? అవును, ఎప్పుడు వెళ్లారు? ఈ పాటికి విను నా చోటికి వెళ్ళుంటారు. ఆ విషయం ఎప్పుడొచ్చి చెప్తున్నావా? ఇలా మంచాన పడున్నా ఒక్క మాట నాతో చెప్పెళ్ళొచ్చుగా. అమ్మ వెళ్ళేటప్పుడు మీరు బాగా నిద్రపోతున్నారు. మీరు లేచాక మీతో విషయం చెప్పమని నాతో చెప్పే వెళ్ళింది. పిలిస్తే పలకుండా ఉండనే. నన్నెవరూ పిలవలేదు, నేను ఎవరిని అడగలేదు. అవునులే, నాతో ఎందుకు చెప్తారు? చావు బతుకుల్లో ఉన్నదాన్ని తీసుకొచ్చారు. నోరెత్తకుండా ఒక మూల పడి వాళ్ళు పెట్టే తినే బతకాలి, అంతేగా. వాడిని తేవడానికి మీ అమ్మ వెళ్ళిందంటే వాడి మూలంగా మీ అమ్మ ఎన్ని బాధలు పడుద్దో. పోతే పోయిందిలే అని వదిలేసి ఉంటే కొన్నాళ్ళ ఆ బాధ ఉండిపోయేది. కానీ రోజులు బాగోలేనప్పుడు ఆలోచనలు అలాగుంటాయి. ఆ పిల్లోడు తిరిగి వచ్చాక ఇంకెన్నెన్ని చేస్తాడో. నా జీవితం తలుచుకుంటే భయంగా ఉంది తండ్రి. ఇంకా రాలేదేంటి? అక్క, ఇలా చూడండి,
ఇక మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడమే మంచిది. మనం కొందరు మనుషులతోటి చుట్టుపక్కల ఒకసారి వెతికితే సరిపోతుంది కదా. వాడి తీసుకెళ్లిన వాడి ప్లేస్ ఎక్కడా కనిపెట్టడం అనేది చాలా కష్టం. వాళ్ళంతా ఒక గ్యాంగు. తర్వాత ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ బయట నుంచి వెళ్లే వాళ్ళని అస్సలు లోపలికి రానివ్వరు. మాకు వాడు కావాలండి. అందుకే నేను చెప్పేది పోలీసులో చెప్దామని. లేట్ అయిందంటే వాడు కుర్రాన్ని తీసుకుని ఎక్కడికన్నా పారిపోతారు. పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయమని ఆయన చెప్తున్నారు. అదే మంచిది. ఇంకా లేట్ అవుతే వాడిని కనిపెట్టడం కష్టమైపోతుంది. నువ్వేమంటావు బాలా? నా బిడ్డ కనిపించకుండా నేను ఎక్కడికి రాను. ఆయన ఏమంటున్నారు? ఆయన ఏమన్నారని అడిగాను కదా. వాడు దొంగ పిల్లలతో వెళ్ళిపోయాడని ఆయన అంటున్నారు. అలాంటి దొంగ పిల్లాడితోటే వాడిక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడని అంటున్నారు. అయితే పోలీసులు కంప్లైంట్ ఇచ్చి తిరిగి వెళ్ళిపోదాం. విను లేకుండా బాల ఇక్కడి నుంచి వస్తుందని నాకు అనిపించట్లేదు. మనం మాట్లాడి చూద్దాం. ఇక్కడ ఊరికే ఇలా నుంచుని ప్రయోజనం లేదు. వాడిక్కడే ఎక్కడో ఉన్నాడు. అది తెలిసి కూడా ఒట్టి చేతులతో వెళ్ళడానికి మనసు ఒప్పట్లేదు. విను దొరికేంత వరకు ఇక్కడే ఉండడం అనేది జరిగే విషయమా? అది బాలాకతో వాళ్ళింట్లో కూతురు అత్తగారు మాత్రమేగా ఉన్నారు. నైట్ అయ్యే కొద్దీ మళ్ళీ వెళ్ళిపోవాలిగా. వెళ్ళాలి. బాలని తీసుకెళ్లి దింపాలి. వినుని కనిపెట్టాలి. ముందు బాలకి అర్థమయ్యేలా చెప్పాలి. తనిక్కడి నుంచి వెళ్లకుండా వినుని వెతకడానికి మనం వెళ్ళలేం. బాలా, నువ్వు ఇక్కడ నిల్చొని ఏ ప్రయోజనం లేదు. వచ్చి బండెక్కు. ఆ తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం. నాకు నా బిడ్డ కావాలి. వాడు లేకుండా నేను ఇక్కడి నుంచి రాను. ఎవ్వరి మాట నేను వినను. నాతో ఎవరు రాకపోయినా నేను వాడిని వెతికి కనిపెడతాను. నా విను, వాడిక్కడే ఎక్కడో ఉన్నాడు. వాడిని కనిపెట్టకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. వాణ్ణి తీసుకొని నేను వస్తాను. అక్క, విను, ఎక్కడికి వెళ్ళాడు? విను, విను, విను. హలో హలో, అక్కడికి వెళ్ళిపోయారా? విను మీకు దొరికేశాడు కదా.
హలో హలో బాలా హలో బాలా ఏంటి వినుకేమన్నా అయ్యిందా ఫోన్ ఇలా ఇవ్వండి. ప్రీతి అక్క, నేను సితారా. అసలు ఏం జరిగింది సితారా? బాలా ఎందుకు మాట్లాడట్లేదు? మేమిక్కడికి వచ్చేలోగా విను మళ్ళీ కనిపించట్లేదు. వాడెక్కడికి వెళ్ళాడు తెలీదు. బాలాక్క చాలా బాధపడుతోంది. సితారా జాగ్రత్త, తనిప్పుడు డిప్రెషన్లో ఉంది తెలుసుగా. శివప్రసాద్ ఉన్నాడా? ఉన్నారు, నేనిస్తాను. ప్రీతి అక్కేదో మాట్లాడాలంట. హలో శివప్రసాద్, ఈ పరిస్థితిలో బాలా అక్కడ ఉండకూడదు. త్వరగా తన్నిక్కడికి తీసుకొచ్చేసే. నేను ప్రయత్నిస్తున్నాను, కానీ బాలా విను లేకుండా ఇక్కడి నుంచి అస్సలు కదలనంటుంది. తను అక్కడే ఉండి ఏం చేయబోతోంది? గోపి అన్నయ్యతో మాట్లాడతాను, మిగతాది పోలీసులు చూసుకుంటారు. ఎలాగో వాడు ఆ ఏరియాలోనే ఉన్నాడని తెలిసిపోయింది కదా. ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్స్తో కలిసి నేను వెతుకుతాను, కానీ బాలా మాతో ఉంటే కుదరదు. ఫోన్ ఒక్కసారి బాలాకివ్వు, నేను మాట్లాడి చూస్తాను. బాలా, ప్రీతి నీతో మాట్లాడతానంటుంది. కాస్త తనేం చెప్తుందో విను, తీసుకో. హలో బాలా, మనం ఇప్పుడు విను ఉన్న చోటికి వెళ్ళాంగా. నేను ఇప్పుడే గోపి అన్నయ్యతో మాట్లాడి అక్కడ స్టేషన్కి ఫోన్ చేయిస్తాను. రేపు మధ్యాహ్నంలోపు విను ఇంటికొచ్చేస్తాడు. ఈ స్టేట్ మొత్తం పోలీసులు వెతుకుతున్నారన్నారుగా, కానీ కనిపెట్టలేదుగా. ఇప్పుడు మనకి కరెక్ట్గా స్పాట్ తెలుసుగా. డీటెయిల్డ్గా ఒక్కసారి వెతికితే ఈరోజు నైటే కనిపెట్టేయచ్చు. వాళ్ళని కనిపెట్టనివ్వు, అంతవరకు నేనిక్కడే ఉంటాను. నువ్వు అక్కడుండి ఏం చేయగలవు? ఎవరని తెలియని చోట్లో నువ్వు ఎక్కడికి వెళ్ళి వినుని వెతుకుతావు? బాలా, అఖిల గురించి ఆలోచించు. నువ్వు ముందు తిరిగిరా. ఇక నువ్వేం మాట్లాడద్దు, నేను కట్ చేసి కాల్ చేస్తాను. అప్పుడు మీరు అక్కడి నుంచి బయలుదేరి ఉండాలి. ఇంటికి వెళ్ళిపోమని కదా ఆవిడ చెప్పారు. నేను అదే అంటున్నాను. మరి నా విను? నువ్వు సితారా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను ఇక్కడ ఉంటాను. విను ఎక్కడున్నా సరే వాడిని కనిపెట్టి నేను తీసుకొస్తాను. ఆయన చెప్పినట్టే మనం చేద్దామక్క. మనం ఇక్కడే ఉన్నా సరే మనమేమీ చేయలేవు. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా భయపడుతూనే ఉంటారు. నేను చెప్పేది నమ్ము. నేను తీసుకొని వినును వెతకడానికి నేను వెళ్ళలేను బాలా. అందుకే చెప్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నా మాట నమ్ము. రేపు నైట్ కల్లా నేను తిరిగి వచ్చేస్తాను. నాతో పాటు విను కూడా ఉంటాడు. రెండు రోజులుగా తన గురించి ఏం తెలియటం లేదమ్మా. ఒక్క రోజులో వస్తానన్నారు. ప్రశాంతత లేదమ్మా. మీరు కాస్త రండమ్మా. ఖర్చేయకండి. నాన్న దగ్గర కాస్త వెతకమని చెప్పండి అమ్మా, లేకపోతే కంప్లైంట్ ఇద్దాం. మీరు రండమ్మా, నాకు తోడుగా ఉంటారు. సుమేష్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. విను కనబడకుండా పోవడానికి వీడే కారణమని నాకు కూడా అనుమానంగా ఉంది. లేదండి, బాబుని తీసుకువెళ్లి సుమేష్ ఏం చేసుకుంటాడు? ఇలా చూడు, బాల మానసికంగా కుంగిపోతుందిగా. ఇక తన ఆలోచన అంతా పిల్లగాడిని వెతకటంలో పెడుతుంది కదా, అప్పుడు కేసు గురించి మర్చిపోతుంది. అలా కూడా అయ్యుండొచ్చు కదా.
సతీష్ బాబా పాలకాడు ఒక మౌంటైన్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పారు. ఆ తర్వాత బయలుదేరారు. కాస్త వెళ్ళి చూస్తారా? కానీ నువ్వు కోయంబత్తూరు స్పేర్ పార్ట్స్ కొనటానికి వెళ్ళేదని చెప్పావు కదమ్మా. దానికి కూడా వెళ్ళాలన్నారు. ఇలా చూడు, ముందు కోయంబత్తూరు వెళ్ళాడా పాలకాడు వెళ్ళాడా అది చెప్పు ముందు. పాలకాడు. మ్మ్. మ్మ్. ఆయనకి ఏమైనా జరిగి ఉంటుందేమో భయంగా ఉంది. అయ్యో అలాంటి భయాలేమి వద్దులే. ఎంత ఎత్తు నుంచి పడ్డా కూడా కింద పడకుండా వాడు నిలబడగలడు. ఇప్పుడు లైన్ కూడా దొరకటం లేదు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆహా, అలా అయితే వాడు ఫోన్ వదిలేసి ఎక్కడికైనా పారిపోయి ఉంటాడు. డబ్బులు నగలు ఇలాంటి విలువైన వస్తువులు కనబడడం లేదా? అలా ఏమైనా తీసుకొని వెళితే తిరిగి రావడం చాలా కష్టం. అది ఈ ఇంటి డాక్యుమెంట్స్ అవన్నీ ఆయన తీసుకొని వెళ్ళారు. పాలకాడు అక్కడున్న ఒక సేటు దగ్గర చూపించి క్యాష్ గురించి మాట్లాడటానికి వెళ్ళారు. ఆ, ఇలాగే ఒక్కొక్క నిజం బయటికి రానివ్వండి. ఇన్నాళ్ళు డాక్యుమెంట్స్ బ్యాంక్ లో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు అవి సుమేష్ బ్యాగ్ లోకి వచ్చేసాయా? అలా అయితే ఇకపైన సందేహపడటానికి ఏమీ లేదు. వాడి ఇంటిని స్థలాన్ని అమ్మేసి ఆ డబ్బుతో ఎక్కడికైనా పారిపోయి ఉంటాడు. నువ్వు కావాలంటే చూడు, వాడిని ఎలా వెతికినా కనిపెట్టడం కుదరదు. ఇక్కడే ఆపు. అరే చాలా థ్యాంక్స్ అన్నా. అయ్యో నువ్వురా. సుమేష్ బాబా ఏమైంది? వద్దు, తల కదల్చకూడదని డాక్టర్లు చెప్పారు. నీకేమైందిరా? అంతా తర్వాత చెప్తాను. పట్టుకోవే. అసలు నీకేమైందో చెప్పరా ముందు. బస్సు రాడ్డుకి గుద్దుకున్నా. ముందు వెనక ఒకేలా గుద్దుకున్నావా? ముందున్న రాడ్డు గుద్దుకున్నాను. ఆ తర్వాత అదే ఫోర్స్ తో వెనకున్న రాడ్డుకి గుద్దుకున్నాను. అయ్యో ఎందుకు మీరు కాల్ చేయలేదండి? నా మొబైల్ పోయింది. మొబైల్ మాత్రమే కాదు, పర్సు కూడా పోయింది. 2 రోజులు చచ్చిపోయినట్లుగా హాస్పిటల్లో ఉన్నాను. స్పృహ రాగానే గొడవ పెట్టుకుని నేను బలవంతంగా డిశ్చార్జ్ అయ్యి వచ్చాను. మంచిదైంది, ఇంకేమీ కాలేదు కదా. ప్రాణం పోయిండేది. అయ్యో, అయినా కూడా ఇది చాలా కష్టమైన విషయం. కొంచెం కూడా ఇది ఊహించలా. నన్ను కొడతావా? వాళ్ళు నా చేతికి దొరుకుతారు. వాళ్ళ ఎవరి గురించి నువ్వు చెప్తున్నావు? అది బస్సు డ్రైవరు కండక్టరు. వాళ్ళిద్దరినీ నేను ఊరికే వదలనుగా. కొంచెం పైకి లేకపోయే. పాప అదృష్టం వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను. నేను పాపను ఒకసారి చూడాలి. ఎక్కడ తను? అబ్బా తలనొప్పిగా ఉంది. ఏమండి, నాకెందుకో బస్సులో దెబ్బ తగిలినట్టు అనిపించట్లేదు. ఏదేమైనా బాగా స్ట్రాంగ్ గా ఇచ్చారు. నేను చేయాలనుకున్నది దేవుడి దయతో వాళ్ళు చేశారనుకుంటే చాలు. దొరకాలని ఉంటే ఎలాగైనా దొరుకుతుంది. అయినా కూడా దీనికోసమే అని వాడు పాలకాడు వరకు వెళ్ళాడు చూడు, గొప్పవాడు. బాలాక్క ఇంటికొచ్చేసావక్క.
రండి బాలా అక్క. బామ్మ విను వచ్చేసాడు. అమ్మా విను ఏడమ్మా? మనం పడుకుందామమ్మా. విను శబ్దం వినిపిస్తోంది కదా. విను, దాక్కోకుండా ఇలా రారా. రే విను, నేను నిన్ను కొట్టను లేరా, ఏమి అనను. దాక్కోకుండా రారా. వాడు రావట్లేదు, నేను వెళ్ళి తీసుకొస్తా. అమ్మా ఏంటమ్మా ఇది? మీరు పడుకోండి, వాడింకా రాలేదమ్మా. వాణ్ణి రాని, అప్పుడే నేను నిద్రపోతాను. హలో హలో ప్రీతి ఆంటీ, నేను అఖిలని. ఏమైందమ్మా? అమ్మ ఇంకా రాలేదా? వాళ్ళొచ్చేశారు, కానీ వినుని తీసుకురాలేదు. కానీ ఇప్పుడు సమస్య అది కాదా ఆంటీ? నిన్నటి నుంచి అమ్మ ఏమీ తినలేదు, నిద్రపోవడం లేదు. ఇప్పుడు అస్తమాను విను పేరు చెప్పుకుంటూ బయటికి వెళ్ళిపోతోంది. అమ్మ చేసేదంతా చూస్తుంటే భయం వేస్తోంది. ఇప్పుడేం చేయాలి?